రాజ్యలక్ష్మి దగ్గరికి చందనని తీసుకువస్తూ ఉంటాడు ఇక కిరాయి రౌడీ. ఇదిలా ఉండగా ఇంకో పక్కన ఇక ఇల్లు చందన ఇలా దాటిందో లేదో తులసి అలా బెల్లు కొడుతూ ఉంటుంది ఇంటి బయట. చాలాసేపటికి కానీ అలాగే ఉంటుంది కానీ ఎవరు రెస్పాండ్ అవ్వరు. పక్కన వాళ్ళని అడుగుతుంది తులసి. ఈ ఇంట్లో ఈ అమ్మాయి ఉంటుందని చెప్పారు, కానీ ఇందాకటి నుంచి డోర్ కొడుతుంటే ఎవరు తీయడం లేదు అని అంటే, అవునా, ఎవరు తీయడం లేదా? లోపల ఆ అమ్మాయి సంబంధించిన వృద్ధ తండ్రి ఒక్కడే ఉంటాడు, తనకి తల్లి లేదు అని అనగానే, అయ్యో పాపం, మరి అందుకనేనా ఆయన ఇప్పుడు డోర్ ఓపెన్ చేయడం లేదు అని అంటే, అమ్మాయి ఉండాలే ఇప్పటిదాకా, లేదేంటి అని అంటుంది. ఇక తరువాత బలవంతంగా డోర్ నెట్టి లోపలికి వెళ్తుంది తులసి. లోపలికి వెళ్ళి ఇక చందన వాళ్ళ దీన పరిస్థితిని చూసి చాలా బాధపడుతుంది. నా కూతుర్ని పిచ్చిది చేసింది, అయినా కూడా వీళ్ళ కుటుంబం చూస్తుంటే చాలా జాలేస్తుంది. బాగా బీదవారులాగా ఉన్నారు. ఈ డబ్బుకో ఏ లాస్యో ఏ రాజ్యలక్ష్మియో డబ్బిస్తామని చెప్తే ఈ అమ్మాయి ఇలా నటిస్తుంది, అంతేకాని ఇది తన నైజం కాదనిపిస్తుంది అని అనుకొని తండ్రిని అడుగుతుంది. చందన ఏది అని. తెలీదమ్మా, బయటికి వెళ్ళినట్టుంది. తను బయటికి వెళ్తేనే కదా మాకు ఆదాయం వస్తుంది, దాంతోనే మేం బ్రతుకుతున్నాము అని చెప్తాడు. చాలాసేపు తులసి అక్కడే ఎదురు చూస్తూ ఉండగా ఇంకొక పక్కన చందనని రాజ్యలక్ష్మి దగ్గరికి తీసుకొస్తాడు కిరాయి రౌడీ. చందనని చూడగానే, ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాను ఆ ఇంట్లో ఉండొద్దు అని, డౌట్ వస్తుంది అని చెప్పాను. ఇప్పుడేమో దివ్య వాళ్ళ అమ్మ వెతుక్కుంటూ మీ ఇంటి దగ్గరకు వచ్చింది. కొద్దిగలో మిస్ అయిపోయావు, లేకపోతే మనందరి బండారం బయటపడిపోయేది అని అంటే, చూడండి మీరు నాకు ఇచ్చిన డబ్బులు సరిపోయాయి, ఇక నేను ఇలా నటించను. నిజం ఎప్పటికైనా బయటపడిపోతుంది. బ్రతికి ఉండి నేను చచ్చిపోయాను అని నువ్వు సృష్టించావు. ఏదో డబ్బు కోసం నేను అలా నటించాను. జీవితాంతం అలాగే అంటే నా వల్ల కాదు అని అంటుంది. ఏయ్ ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? ఈ రోజుతోనే కథ క్లైమాక్స్ అయిపోతుందిలే, నువ్వేమీ టెన్షన్ పడకు అని అంటే నన్ను వదిలేస్తారా మేడం? ఇంకా నేను చచ్చినట్టు నటించక్కర్లేదా అని అంటే, ఈ ఒక్కరోజు చచ్చినట్టు నువ్వు నటిస్తే ఇక ఎప్పటికీ నటించాల్సిన అవసరం లేదు అని అంటుంది రాజ్యలక్ష్మి. సరేనండి, నేనేం చేయాలి అని అంటే, మళ్ళీ దెయ్యంలాగే నటించు అని దెయ్యంలాగా రెడీ చేసి దివ్య దగ్గరికి పంపిస్తుంది. దివ్య భయపడిపోయి అమ్మ చందనని వెతికి తీసుకొస్తానని వెళ్ళింది. నా కళ్ళెదురుగా చందన దెయ్యం కనిపిస్తుంది, చచ్చిపోయి నన్ను పీడిస్తుంది, నన్ను పిచ్చిదాన్ని చేస్తుంది అని అనుకుంటూ ఏడుస్తూ రెండు చేతులు జోడించి, నేను నీకేం అన్యాయం చేశాను, ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు అని అంటే, ఏమన్యాయం చేశావో నీకు తెలీదా? నన్ను నువ్వు చంపేశావు, అందుకు బదులు నీ బిడ్డని నేను చంపేస్తాను అని దగ్గరకు వస్తూ ఉండగా ఇంతలోపు రాజ్యలక్ష్మి వస్తుంది. వచ్చి చందనని పక్కకి తప్పించి, అమ్మా దివ్య, ఏమైంది? మళ్ళీ ఎందుకు గందరగోళంగా ఉన్నావు? ఏం జరిగిందమ్మా అని అంటే, అది అత్తయ్య, చందన మళ్ళీ దెయ్యం ఇక్కడికి వచ్చింది, నా బిడ్డని చంపుతానంటుంది అని అనగానే, ఏంటి నిన్ను చంపుతానంటుందా అని అంటే, నన్ను కాదు అత్తయ్య, నా కడుపులో బిడ్డని చంపుతానంటుంది అని అనగానే, చూడమ్మా దివ్య, ఈ రోజుల్లో దెబ్బకి దెయ్యం భయపడుతుంది అని అంటారు. అదిగో అక్కడ చాకుంది, ఆ చాకుతో దెయ్యాన్ని చంపే అని అంటే, అత్తయ్య చంపడం ఏంటి, ఆల్రెడీ చచ్చిపోయింది కదా అని అంటే, చచ్చిపోయిందమ్మా, కానీ ఆత్మలా నీ చుట్టూ తిరుగుతుంది కదా, వెళ్ళి ఆత్మనే పొడువు. తనకి దెబ్బ తగలకపోయినా ఆత్మ మొత్తానికి భయపడుతుంది. వెళ్ళు, నీ బిడ్డ జోలికి వస్తే నువ్వు ఊరుకోవద్దు. ఇప్పుడే నువ్వు ఆ దెయ్యానికి బుద్ధి చెప్పు, చాకు తీసుకొని వెళ్ళి పొడువు, అప్పుడు మాయమైపోతుంది, ఇంకెప్పుడు నీ దగ్గరికి రాదు, వెళ్ళు అని చెప్పగానే దివ్య కన్నీరు తుడుచుకొని చాలా కోపంతో లేచి నిలబడుతుంది. నిజమే అత్తయ్య గారు, మీరు చెప్పింది. చాలా రోజుల నుంచి నేనే తప్పు చేయకపోయినా నన్ను పట్టి పీడిస్తుంది, విక్రమ్ని చంపుతానని బెదిరిస్తుంది, నన్ను పిచ్చిదాన్ని చేసింది, నా జీవితమే తలకిందులు చేసింది, డాక్టర్గా పేషెంట్లని బాగు చేస్తూ ఎంతో పేరుగా బతికి నన్ను ఈరోజు పిచ్చిదాన్ని చేసింది ఈ చందన దయ్యం.
అది సరిపోదు అన్నట్టు నా కడుపులో బిడ్డని కూడా చంపాలని చూస్తుంది. ఊరుకోను, అస్సలు ఊరుకోను. మీరు చెప్పినట్టే చేస్తాను. ఆత్మే కాబట్టే ఈ కత్తి చూపిస్తే ఖచ్చితంగా ఇంకోసారి రాదు అని అనగానే, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి ఒక్క పోటు పొడు అని అంటుంది. అలాగే అత్తయ్య గారు, ఇక నుంచి నాకు ఈ బాధ ఉండకూడదు, ఈ దెయ్యం నాకు ఎప్పటికీ కనిపించకూడదు అని చెప్పేసి చాకు తీసుకొని ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. ఇక బసవ రాజ్యలక్ష్మి ఇలా అనుకుంటూ ఉంటారు. ఏంటక్కాయ్, అమ్మాయిని చంపేద్దామంటావా ఏంటి అని అంటే, చంపాలరా, అది చస్తేనే దివ్య పిచ్చి అన్నది జనాలందరూ కూడా నమ్ముతారు. అప్పుడు ముద్ర పడినట్టు అవుతుంది. చచ్చిపోకుండా చచ్చినట్టు నటించమంటే ఎప్పటికైనా నిజం బయటపడి దివ్యకి పిచ్చి లేదని అందరూ ఫిక్స్ అయిపోతారు. అసలే పెళ్ళం అంటే ప్రాణం, పైగా తను తల్లి కాబోతుంది. ఇప్పుడు పిచ్చి లేదు అని విక్రమ్కి తెలిస్తే ఆస్తి మొత్తం దాని చేతుల్లోకి వెళ్ళిపోతుంది. బిడ్డ పుట్టాక ఈ తల్లి మీద ప్రేమ తగ్గిపోయి ఆ పెళ్ళం మీద, ఆ బిడ్డ మీదే ప్రేమ వాడికి మళ్ళీపోతుంది. అలా జరగకుండా ఉండాలి. ఈ జన్మలో వాడికి నేనే ప్రాణం అవ్వాలి. నన్నే వాడు నమ్మాలి అంటే దివ్య నిజంగానే పిచ్చిదవ్వాలి. దివ్య నిజంగానే చందనని చంపాలి. అప్పుడు అప్పుడు తన చేతికి రక్తం అంటితే నప్పుడు విక్రమ్ ఎప్పటికీ దివ్యని చాలా విషయాల్లో నమ్మడు. నా భార్యకి పిచ్చి ఉంది కాబట్టే పెద్ద పెద్ద నిర్ణయాలు, పెద్ద పెద్ద ఆస్తులకి సంబంధించినవి నా భార్య చూసుకోలేదు, అన్నీ అమ్మే చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక తరువాత అప్పుడు అప్పుడు నా కొడుకుని రంగంలోకి దించి ఈ ఇంటికి, ఈ కుటుంబానికి వాడి ఏకైక వారసుణ్ణి, వాడి బిడ్డని ఇంటికి వారసుణ్ణి చేస్తాను. ఎప్పుడు విక్రమ్ ఈ ఇంటికి పాలేరుగానే ఉంచుతాను అని అనుకుంటూ ఉంటుంది. అక్కాయ్, మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు ఆ చందనని మనం చంపేసి ఆ నేరం దివ్య మీదకి తోసేస్తే సరిపోతుంది. దివ్య పిచ్చిది కాదు అని నిరూపించడానికి పాపం తులసి ఇంటింటికి తిరుగుతుంది. ఏం ఫలితం, కూతురు నిజంగానే ఓ మనిషిని చంపేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక బసవ రాజ్యలక్ష్మి ఇద్దరు చందనకి తెలియకుండా ఓ పెద్ద కర్రని తీసుకొని నెత్తి మీద గట్టిగా కొడతారు. ఒకరి తర్వాత ఒకరు కొట్టగానే కళ్ళు తిరిగి స్పృహ తప్పి కింద పడిపోతుంది. నోట్లో నుంచి రక్తం కారుతూ కింద పడిపోతుంది. ఇక ఆ తరువాత అతి కష్టం మీద వెనుక ఒక సపోర్ట్ తీసుకొని లేచి నిలబెడతారు చందనని. ఇక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొన ఊపిరితో ఉన్న చందనని చూపించి, అదిగో దెయ్యం అంటున్నావు, వెళ్ళు, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. నీ బిడ్డ నీకు దక్కాలంటే వెంటనే నువ్వు ఆ దెయ్యం నీ దగ్గరికి రాకుండా చేయాలి. దెబ్బకి దెయ్యం భయపడుతుందని ఊరికే అనరు. వెళ్ళు, వెళ్ళి నువ్వు ఈ చాకుతో భయపెట్టు, అవసరమైతే పొడిచే. ఎలాగో శరీరం లేని మనిషే కాబట్టి నొప్పి కూడా ఉండదు. కాకపోతే భయంతో నీ జోలికి రాదు అని అనగానే, సరే సరే అత్తయ్య, అలాగే చేస్తాను అని ఓ రూమ్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ నిలబడి చందన ఉంటుంది. ఇక దగ్గరికి వెళ్ళి దివ్య ఒక్క పోటు పొడుస్తుంది చందనకి. ఇక చందనని దివ్య పొడి చేసిన తర్వాత దివ్యని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. ఇక నీ జోలికి ఎప్పుడు రాదు, నువ్వు ప్రశాంతంగా ఉండు అని అంటారు. ఇక ఆ తర్వాత చందన వాళ్ళ ఇంటి దగ్గర చాలాసేపు వెయిట్ చేసి చందన ఎంతసేపటికి రాకపోవడంతో తులసితో నందు ఇలా అంటాడు. తులసి, అమ్మాయి అయితే ఇక్కడే ఉంది అని మనకి తెలిసింది కదా, రేపు వద్దాము. ముందు ఈ విషయం వెళ్ళి మన అమ్మాయికి చెప్తే మన అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ నాన్న వెళ్ళి అమ్మాయిని ఇంటికెళ్ళి చూసి వచ్చారు అంటే నాకు ఏ మానసిక సమస్య లేదు, అమ్మాయి బ్రతికే ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే వెళ్ళి మనం దివ్యతో చెప్దాం పదా అని అనగానే, సరేనండి, ఇప్పుడే వెళ్దాము అని ఇద్దరు తిన్నగా రాజ్యలక్ష్మి ఇంటి దగ్గరకు వస్తారు. ఇంటి దగ్గరికి వచ్చి దివ్య కోసం చూస్తూ ఉండగా ఇంతలోపు దివ్య చీరకి రక్తం, అలాగే తన చేతిలో కత్తి ఉంటుంది. అది చూసిన తులసి షాక్ అవుతుంది. ఏంటి ఏంటమ్మా నీ చేతిలో ఈ కత్తి ఏంటి, ఏం జరిగిందమ్మా అని అంటే, అమ్మ చాలా రోజులుగా ఆ చందన నన్ను ప్రశాంతంగా బతకనివ్వడం లేదు, ఆత్మ నా చుట్టూ తిరుగుతుంది, నా బిడ్డని చంపేస్తానని చెప్పింది. అందుకనే ఆత్మ రాకుండా నేను భయపెట్టాను. అత్తయ్య ఈ చాకుతో తనని బెదిరించమని చెప్పింది.
నేను పొడి చేశాను అని అనగానే గుండె ఆగిపోయినంత పనవుతుంది తులసికి. నందు కూడా షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆత్మని చంపడం ఏంటి? అసలు ఏంటిదంతా అని అంటాడు. ఇక ఆ తర్వాత ఏంటి తులసి, ఏమి ఎరగనట్టు అలా నటిస్తున్నావేంటి? పాపం అన్యం పుణ్యం ఎరుగని ఒక ఆడపిల్లని మీరు పొట్టన పెట్టుకుంటారా? మీరు అసలు మనుషులేనా? ఇంత కర్కోటకులా? ఛీ, మీరు ఇలాంటి వాళ్ళని తెలియక మా అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయమని అడిగాము. ఇలాంటి హంతకులని మాకు తెలీదు. నువ్వేమో ఫోటో పట్టుకొని ఇంటింటికి అడిగి వెళ్ళి అమ్మాయి అడ్రస్ కనుక్కున్నావు. ఆ అమ్మాయిని బెదిరించి ఇక్కడికి పంపించి నీ కూతురు చేత చంపిస్తావా? అసలు నువ్వు మనిషివేనా? తల్లి కూతుళ్ళిద్దరూ ఇంతటి ఘాతుకానికి తెగిస్తారని అస్సలు అనుకోలేదు అని అనగానే దివ్య, అత్తయ్య మర్యాదగా మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరే కదా ఆత్మ రాకుండా ఉండాలి అంటే కత్తితో బెదిరించమని చెప్పారు. ఇప్పుడేంటి హంతకులంటావేంటి? అసలు మా అమ్మకి ఇందులో సంబంధం ఏంటి? మా అమ్మని అంటున్నారేంటి అని అంటే, ఏంటి ఆత్మని నీ చెప్పమన్నానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చాలా బాగుంది. నువ్వు అలాగే మాట్లాడతావు. ఎందుకంటే నీకు పిచ్చి కదా. నీ పిచ్చి పీక్స్కి చేరింది. అందుకనే ఇలా మాట్లాడుతున్నావు. తులసి, నీ కూతురు కంటే పిచ్చి మైండ్ చెదిరి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. నువ్వు కూడా పిచ్చిదానిలాగా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఫోటో పట్టుకొని వెళ్ళడం నిజం కాదా? వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరినీ ఆరా తీయడం నిజం కాదా? ఆ అమ్మాయిని నీ కూతురు చేత చంపించడం నిజం కాదా? మీరు ఎంత కాదన్నా ఇదే నిజం. ఇప్పుడే మీ సంగతి పోలీసులకు ఫోన్ చేసి చెప్తాను అని రాజలక్ష్మి అంటూ ఉండడంతో తులసి, వదిన ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మాయి బ్రతికే ఉంది అని అమ్మాయిని తీసుకొద్దామని నేను వెళ్ళాను. అంతేకాని ఆ అమ్మాయిని చంపడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా ఏంటి దివ్య చంపడం ఏంటి? ఏంటిదంతా? నేను అర్థం చేసుకోవాలని అనుకుంటున్నావా? నువ్వేంటో నాకు బాగా అర్థమైంది. ఈ డ్రామాకి తెర తీసిందే నువ్వు. అసలు నువ్వే ఇదంతా చేస్తున్నావు. ఇంతకీ ఇక తులసి అలా అనడంతో దివ్యకి చాలా బాధ కలుగుతుంది. అంటే ఎప్పుడో నేను ఏదో చేశానని ఇన్నాళ్ళు అనుకున్నాను, కానీ అదంతా భ్రమ. నిజంగా ఈరోజు నా చేతులతో ఓ మనిషిని చంపానా? నేనేనా చందనని చంపేశాను? అమ్మా, నిజంగానే ఈరోజు నేను హత్య చేశాను. ఆ అమ్మాయిని నేను చంపాను. అందుకే నా చేతులకి ఈ రక్తం, ఈ ఒంటి మీద, ఈ చీర మీద కూడా అదే. నన్ను క్షమించద్దు. నిజంగా నేను చాలా పాపిష్టిదాన్ని. అందుకే దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు అని బాధపడుతూ ఉంటే, దివ్య, దీని వెనుక మీ అత్త మహాతల్లి కుట్ర ఉందని నాకు బాగా అర్థమవుతుంది. చూడు రాజలక్ష్మి, పోలీసులకి నువ్వు ఫోన్ చేసి చెప్పడం కాదు, ఇప్పుడు ఫోన్ చేసి నేనే ఇక్కడికి పిలుస్తాను అని అనగానే, తులసి, ఫోను తర్వాత చేద్దాము, ముందెళ్ళి ఆ డెడ్ బాడీని చూడు. ఏదేమైనా నీ కూతురు చేతిలో కత్తుంది. ఆ కత్తి మీద నీ కూతురు అచ్చు కూడా ఉంటుంది, చేతి అచ్చులు. వాళ్ళు వచ్చారంటే నిన్ను, నీ కూతుర్ని ఇద్దరిని లోపల వేసి చాలా కాలం చిప్పకూడు తినిపిస్తారు అని అనగానే, చిప్పకూడు ఎవరు తింటారో ముందు ముందు కాలమే నిర్ణయిస్తుంది. ఎక్కడ ఎక్కడ జరిగింది, చందన ఎక్కడుంది అని వెళ్తుంది. అపస్మారక స్థితిలో కొన ఊపిరితో చందన ఉంటుంది. రాజలక్ష్మి వాళ్ళు మాత్రం చచ్చిపోయిందని అనుకుంటారు. అమ్మయ్య, మొత్తానికైతే ఈ హత్య దివ్య చేతికి అంటించేశాము. దేవేదేవైనా దివ్య జైల్లో ఉండాల్సిందే. తను జైల్లో ఉన్న ఈ కొన్ని రోజుల్లోనే ఆస్తి మేము చేజిక్కించుకుంటాము అని చాలా సంబరపడిపోతూ ఉండగా, తులసి మాత్రం ఎందుకో అనుమానం వచ్చి అంబులెన్స్కి ఫోన్ చేసి చందనని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. ఏంటక్కాయ్, తులసి పిచ్చిదా ఏంటి? చచ్చిందని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుందేంటి? అదేదో సినిమాలో చూపించినట్టు చచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించి బతికిస్తుందా ఏంటి అని అనగానే, తమ్ముడు, ఏదేమైనా దాని ప్రాణం మనమే తీసాము, కానీ ఫైనల్గా ఆ దివ్య చేతిలో కత్తి పెట్టాము. దివ్య చంపినట్టు దివ్య కూడా అనుకుంటుంది. ఇప్పుడు ఇప్పుడు నిజంగా దివ్య పిచ్చిదైపోతుంది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలంటే ఇదే. ఓ పక్కన ఫోటో పట్టుకొని తిరిగినందుకు తులసి ఇరుక్కుపోయింది. ఇప్పుడు దివ్య కూడా పూర్తిగా ఇరుక్కుపోయింది. అక్కాయ్, ఇక ఈ ఆస్తి మొత్తం మనదేనే.
విక్రమ్ ఇక కూరలో కరివేపాకే, వాడేమీ చేయలేడు. పెళ్ళం జైలుకెళ్ళిందని తెలిసి రోజు ఏడుస్తూ పిచ్చివాడైపోతాడు, వాడు కూడా పిచ్చోడైపోతాడు అని అంటూ ఉంటాడు. ఇక తులసి మాత్రం చందనని హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్ గారు ఒక్కసారి ఈవిని చెక్ చేయండి అని అనగానే ఏం జరిగింది, ఏమైంది అని అంటే ఏమీ కాలేదు, పొరపాటున పైనుంచి కింద పడిపోయింది, ఒక్కసారి మీరు చెక్ చేయండి, దయచేసి మిమ్మల్ని నేను బ్రతిమాలుకుంటున్నాను, కేసులు గీసులు అని చెప్పి కాలం వృధా చేసి అమ్మాయి ప్రాణం పోవడానికి మీరు సమయం అనవసరంగా వేస్ట్ చేయొద్దు ప్లీజ్ డాక్టర్ అని అనగానే డాక్టర్ మంచివాడవడంతో సరేనమ్మా, ఇప్పుడే ఆవిడ్ని చెక్ చేస్తాను, నాడైతే లేదు, చనిపోయినట్టే ఉంది అని అంటే డాక్టర్ అంత మాట అనద్దు, పూర్తిగా నిర్ధారణ చేసుకొని చెప్పండి అని అనగానే ఇక లోపలికి తీసుకువెళ్తారు. లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత కొన ఊపిరితో చందన ఉండడాన్ని డాక్టర్ గమనిస్తాడు. గమనించి ఏంటి చచ్చిపోలేదు, తను ప్రాణాలతోనే ఉంది అని చెప్పి బుగ్గల మీద తడుతూ ఏం జరిగిందమ్మా, అసలు ఏమైంది, ఏం జరిగింది నీకు, నిజంగానే ఆవిడ చెప్పినట్టు పైనుంచి కింద పడిపోయావా అని అడుగుతూ ఉంటే ఏమీ చెప్పలేదు నర్స్, వెంటనే తనకి సిలైన్ ఎక్కించండి, ఈ మందులు కూడా ఎక్కించండి, తనైతే బ్రతకదు, ఏదో ప్రయత్నం అయితే చేయాలి, ముందు తన నోటి నుండి ఏదైనా చెప్తుందేమో వినాలి అని అనుకొని తులసిని రమ్మంటాడు. తను కొన ఊపిరితో ఉంది, తనేదో చెప్పాలనుకుంటుంది అని అనగానే డాక్టర్ నేను వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాను, పోలీసులు వచ్చాక తను ఏం చెప్తుందో అంతా కూడా వాళ్ళు రికార్డ్ చేసుకుంటే మంచిది అని అనుకుంటూ పోలీసులకి ఫోన్ చేస్తుంది తులసి. నందు అంటాడు, ఎంత పని చేసావు తులసి, నీ కూతుర్ని నువ్వే నీ చేతులారా జైల్లో వేయిస్తున్నావు, ఈ దివ్య చంపేసింది అని తను ఇప్పుడు చెబుతుంది, అప్పుడు మన దివ్యని జైల్లో వేస్తారు, ఎంత పని చేసావు తులసి అని అంటే లేదండి, ఖచ్చితంగా దివ్య పని అయితే అయి ఉండదు, ఇదంతా రాజలక్ష్మి కుట్రే, మన అమ్మాయి గురించి అని వదిలేస్తే అసలు దోషులు తప్పించుకుంటారు, మన కూతుర్ని దోషిగా నిలబెడతారు, మన అమ్మాయి ఖచ్చితంగా చంపి ఉండదు, రాజలక్ష్మియే చంపి ఉంటుంది, ఆ నమ్మకంతోనే పోలీసులకి ఫోన్ చేసి రమ్మన్నాను, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పే మాటలు వాళ్ళు వింటే అప్పుడు మనకి ఓ సాక్ష్యంగా ఉంటుంది, లేకపోతే మన అమ్మాయి చేతులకి సంకెళ్ళు పడతాయి అని చెప్పేసి అంటుంది. ఈలోపు పోలీసులు వస్తారు. పోలీసులు రాగానే చందన వాళ్ళకి వాంగ్మూలం ఇస్తుంది. నన్ను డబ్బులకి ఆశ చూపించరు, మాది పేద కుటుంబం, డబ్బులు ఇస్తాను, నువ్వు చచ్చిపోయినట్టు నటించు అని నన్ను నటించమన్నారు. దివ్య అనే అమ్మాయి దగ్గరికి దయ్యంలాగా వచ్చి నటించేదాన్ని. ఆ తర్వాత రాజలక్ష్మి తమ్ముడు బసవ ఇద్దరు కలిసి నా నెత్తి మీద కొట్టి బలమైన గాయాలు చేశారు. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాను. దివ్య ఈ విషయంలో తనది ఏ తప్పు లేదు, అమ్మాయికి ఏమీ తెలీదు, తను ఒక అమాయకురాలు. ఆ తర్వాత రాజలక్ష్మి నా కడుపులో బలంగా పొడిచేసి ఆ తర్వాత నన్ను ఓ దగ్గర పడేశారు అని అతి కష్టం మీద చెబుతుంది. అదంతా కూడా నోట్ చేసుకుంటారు పోలీసులు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది, మరి రాజలక్ష్మి దగ్గర డబ్బు తీసుకొని పోలీసులు కూడా కేసు కాకుండా క్లోజ్ చేసేస్తారా, మరి తులసి పోలీసులని ఎలా నిలదీసి శిక్ష పడేటట్టు చేస్తుంది, ఏ జరగబోతుంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రాజ్యలక్ష్మి దగ్గరికి చందనని తీసుకువస్తూ ఉంటాడు ఇక కిరాయి రౌడీ.